అయిపోతది. అంతే. సోషల్ మీడియా ఎక్కువ వాడుతూ ఉంటారా? పర్లా యూజ్డ్ చూస్తుంటా టు అప్పుడప్పుడు. హ్మ్. నా కంటెంట్ రిలీజ్ అవుతుంటే చూస్తాను. హ్మ్. లేదంటే ఎప్పుడైనా డేలో 1 అవర్, 2 అవర్స్ అలా. 1 ఆర్ 2 అవర్స్ అంత 1 ఫన్. అవర్స్ ఎప్పుడు పడుకునేటప్పుడు లేకపోతే మార్నింగ్ నిద్ర లేగానే కాసేపు టైం ఉన్నప్పుడు కాఫీ తాగే టైంలోనో ఏదో టైంలో. ఒక 1 అవర్ అయితే దాన్ని 1 కేటాయిస్తారు. అవర్ అయితే ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి ఏమైనా కంటెంట్స్ వచ్చాయా చూద్దాం. ఏదైనా సినిమాలు ఏమన్నా వచ్చాయి అది దాని గురించి చూస్తుంటాను. యెస్. యెస్. అయితే లైఫ్‌లో మీకు బిగ్గెస్ట్ రిగ్రెట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? రిగ్రెట్ అంటే పెద్దగా ఏమి అంటే అన్నది ఒకటి ఉంటుంది. అన్నకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండే. అప్పుడు ఎస్ఆర్లో నన్ను ఎక్కడన్నా చూపించరా అని అడిగాడు. నాకేముందంటే అన్నని చిన్న రోల్లో చూపించడం ఏంటి, మనం కొంచెం సెట్ అయిన తర్వాత మంచి రోల్ ఏదైనా చూపిద్దాం అనేది ఉండే. ఆ టైంలో ఎంత అడిగినా అవాయిడ్ చేశా. మళ్ళీ సెబాస్టియన్ చేస్తున్నా, ఆయన డబ్బులు పెడుతున్నాడు దానికి. రే అన్న నేను కానిస్టేబుల్ రోల్ అన్నా చేయనా అని అడిగాడు. నన్ను కూడా అడగల డైరెక్ట్గా మా టీంలో చెప్పాడికి కానిస్టేబుల్ రోల్ చేస్తాను నేనంటే, ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ చూద్దాంలే అని అన్నా. మేబీ ఆయన ఒకసారి ఆ టైంలోనే ఒక రోల్ చేయించుంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది. అంతే, అంతకు మించి ఏం. ఆఫ్టర్ దట్ అతను చనిపోయారు కదా, అన్న చనిపోయాడు కదా. ఓకే. అంతే, అంతే అదొక ఫీలింగ్ వచ్చింది. అది లైఫ్లో రిగ్రెట్. అదొక చిన్న అనిపిస్తుంది అప్పుడప్పుడు. బర్రే ఆ రోజు ఆయన నిజంగానే అంతేలే స్క్రీన్ మీద. మనం అదే రేపు అన్నది లేదన్న ఇప్పుడు. నాకు హార్డ్ హిట్టింగ్ మూమెంట్. ఆ రోజు సరదాగా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏమన్నా ఇల్లు ఏదో కట్టుకుంటున్నాం ఊర్లో ఇల్లు అప్పుడు చాలా పాత పడిపోయింది. మనది ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా హిట్ అయింది. బాగా డబ్బు ఏదో మనీ పరంగా కానీ కొంచెం అది ఇది సెట్ అవుతున్నాం. ఇద్దరం ఊర్లో ఇల్లు కట్టించుకున్నారా, ఒక ఫ్లోర్ వేసుకుందామా 2 ఫ్లోర్లు వేసుకుందామా ఇల్లులో అని చిన్న డిస్కషన్ ప్లానింగ్లో ఉన్నాం. ఆ రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 8:30కి మాట్లాడుకుంటున్నాం. కట్ చేస్తే 10:30కి ఆయన లేడు. యాక్సిడెంట్. తర్వాత అంతే, అదే లైఫ్. అరే మరి రేపటి గురించి ఇవన్నీ పెట్టుకొని గోల పెట్టుకొని వాడినిదంటూ ఈయనిదంటూ వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించేది. ఆ రోజు నుంచి అన్నీ వదిలేసాను. ఈ మినిట్ ఏంటి, ఈ మినిట్ ఏమేం చేస్తున్నావు, నీకు వీలైనంత 10 మందికి పాజిటివిటీ పంచు, నీకు వీలైతే 10 మందికి మంచి చేయి, లేదా నీ పన్ను చూసుకొని హ్యాపీగా ఉండు. రేపు అనే దాన్ని నమ్మడమే మర్చిపోయాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ థింగ్. ఆ రోజు నాకు జరిగింది కాబట్టి ఇట్స్ షాక్ టు మీ. సో ఐ డోంట్ బిలీవ్. ఇంకా నేను హ్యాపీగా నా పాటికి నేను ఈ రోజుని ఎంజాయ్ చేశాను, పని కరెక్ట్గా చేశాను. పొరపాటును కూడా పక్కనోడి జోలికి వెళ్ళదు. అంతే అంతే. అడిగి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయడం అనేది ఎందుకన్నా వాడు పక్కనోడికి చెడు చేస్తే వస్తుంది. అంటే మనం ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మీరు మీ లైఫ్లో జరిగింది చాలామంది కూడా ఏంటంటే ఈరోజు పడుకుంటాం వరకు మన చేతుల్లో అంటే అది కూడా ఉండదు, బట్ అట్లీస్ట్ మనం ఆ రోజు ఇంటికి వెళ్ళి అన్నీ సక్రమంగా ఉండి పడుకుంటాం వరకు ఉంటుంది. లెగిస్తాం లేకపోవడం ఎవరికి తెలియదు. అది ఏందన్నా 20 నుంచి 30 ఏళ్ళ కుర్రోళ్ళకి చిన్న హార్ట్ అటాక్ అంటుంటే వణుకు. పోనీ జిమ్ చేస్తే బాడీ బాగుంటుంది, జిమ్ ఎక్కువ చేసినా చచ్చిపోతున్నారు. నువ్వు ఏం చేస్తా అదే చెప్తున్నా కదా, నీకు ఏ మినిట్ ఏం జరుగుతుందో ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న. అందుకే ఉన్న రోజులు హ్యాపీగా ఉండడం. అదే రాసి పెట్టున్నంత వరకు అనేది కర్మ సిద్ధాంతం అంటారు కదా. అంటే దాన్ని రకరకాలుగా చెప్తా ఉంటారు అంతే. కొంతమంది కర్మ సిద్ధాంతం అంటారు, కొంతమంది రకరకాల థియరీ అంటారు, ఏదో అంటారు కానీ బట్ ఫైనల్గా జరిగేది అయితే అదే ఒకటే ఉంటుంది. సినిమాలు కాకుండా మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏరియా అంటే ఏంటి చెప్తారు? అంటే అప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, లేకపోతే ఏదో చేయాలనుకున్నారు, అదర్ దాన్ సినిమాస్ ఏం చేస్తారు? అవన్నీ ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ బిగ్ డీల్ అనిపిస్తుంది అన్న. ఏదైనా బిజినెస్ పెట్టాలి, హోటల్ బిజినెస్ ఇది పెట్టాలి అన్నప్పుడు బిగ్ డీల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకున్న మైండ్ సెట్స్కి అది చేయాలంటే చేయగలను అన్నది. డబ్బు ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్గా మనం చేసుకోవాలన్నప్పుడు ఐడియాలజీ ప్రాపర్గా పెట్టుకొని విత్ రైట్ టీమ్ అది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఎంటర్ అవ్వాలి ఆ జోన్కి. యాజ్ ఆఫ్ నో సినిమా వద్దాం అనుకుంటున్నారా? బిజినెస్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయి కదన్న, చిన్న ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి, లేకపోతే అయితే ఉండవు. బట్ యాజ్ ఆఫ్ నో సినిమా ఇన్వెస్ట్మెంట్ కూడా సినిమాల మీద పెడుతున్నాం. సినిమాల మీద అంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యా ఓకే. ఆఫ్టర్ కేర్ అది అవుతున్నాయి. చిన్న మన ప్రొడక్షన్లో చిన్న సినిమా ఒకటి అయిపోయింది. అది నెక్స్ట్ అదే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. అది అయిపోయింది, షూటింగ్ అయిపోయింది అన్న. అది రిలీజ్కి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది. అలా అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు వదులుకున్న క్వాలిటీస్ ఏంటి? కొత్త క్వాలిటీస్ ఏమి నేర్చుకున్నారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? వదులుకున్న క్వాలిటీ ఏంటంటే, ఇంతకుముందు సరదాగా 10 మంది కూర్చోంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాను, డోంట్ కేర్ అనేలా. అంటే 10 మంది ఇలా కూర్చోన్న ఫ్రెండ్స్ అందరం ఇష్టం వచ్చినట్టు నాకు నేను ఫ్రీ సోల్లా అన్నీ మాట్లాడేసాను. మొత్తం ఓపెన్ అన్నీ మాట్లాడాను. నేను ఏమనిపిస్తే అది కమెంట్ చేసేవాడిని, అందరి గురించి అన్నీ మాట్లాడేవాడిని. ఇప్పుడు అది వదిలేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది అది ఏంటంటే,
ఇక్కడ ఎవరు కాదు మన కాదు. ఉమ్, ఈవెన్ నువ్వు ఒక 10 మందితో కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ ఉమ్, అని ఎవరితో ఏమీ పెట్టుకుని నా పని నేను చూసుకొని వెళ్ళిపోతుంటాను ఉమ్. అంతే. అంటే ఏమన్నా అంటే అంత ఒకటి వదిలేసుకున్నాను ఒకటి నేర్చుకున్నా అంటే ఏమన్నా దెబ్బలు ఏమన్నా తగిలినాయా? దెబ్బలు తగలడం కాదు, ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటేనా ఇండస్ట్రీ ఈజ్ ఏ సంథింగ్ వెరీ స్మాల్ సర్కిల్ అన్న, చిన్నది. ఇక్కడ నువ్వు ఏదైనా ఊరికే మంచి మాటలన్నా చెడు మాటలన్నా ఈ మాట అక్కడికి వేరేలా కన్వే అవుతుంది. నేను చూసాను అవుతుంది కన్వే. దాని బదులు ఏమీ మాట్లాడకపోవడం బెటర్. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది, డైరెక్ట్గా నీతో మాట్లాడి ఇది అని అలా ఉండడం బెటర్. లేదు మధ్యలో ఈ మీడియేషన్ ఉందనుకో, కన్వేయింగ్ చాలా రాంగ్ అయిపోతాయి, ఊరికే రిలేషన్షిప్స్ పోతాయి. దాని బదులు అసలు మనం ఏమీ మాట్లాడలేదు అనుకో, మన పని ఏంటి మనం చేసుకొని హ్యాపీగా ఉంటే ఇక్కడ సుఖం అనే ఫీలింగ్.